ఓం నమో వెంకటేశాయ. సర్వగోపాలస్వరూపా సర్వగోమాతృస్తన్యపా గోవింద గోవింద. భేదో నాస్తి త్రిభువనజనేరాప్త విశ్వస్య భూమిః ఖేదో నాస్తి ప్రగతవయునస్యాప్తకామస్య కామః నాదో నాస్తి స్వగత విధురస్యార్తిహంతుర్న చార్తిః మోదో నాస్తి ద్వితయరహితస్యానుకంపాం వినామే అని గోపాల గోపబాల గోపాలబాలాది లీలాలీనుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ మనసులో భావించుకుంటూ ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చెప్పుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీగణేశ ప్రార్థన. పార్వతీప్రియ హేరంబ విశ్వవంద్యాఖిల స్తుత పర్వతోపమతామాప్తం విఘ్నం క్షపయ మే ప్రభో. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. భార్గవీ ప్రాణనాథాయ గార్గసంవీతనామినే మార్గశీర్షప్రియాయాస్తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతగుణైరణుసీమదిగ్ధం వ్యాసప్రసూతశుకగోపవరైశ్చ దుగ్ధం సర్వాశనాశమనకామజనైస్తు జగ్ధం క్షీరం శుభం పిబత భాగవతం విదగ్ధం. శ్రీ గురుభ్యో నమః. ఎడం చేత్తో ఆ పెరుగన్నం ముద్ద అలాగే ఉంది. కుడి చెయ్యి ఎంగిలైందో లేదో కూడా తెలియదు. దూడలు కనిపించట్లేదనే ఆత్రంతో వెతికి 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 ఎక్కడెక్కడో వెతికి తిరిగి 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 వేసారిపోయి ఉన్నాడు శ్రీకృష్ణుడు. ఎందుకు దూడలు కనిపించట్లేదు అనేది సమస్య. మనది కూడా సమస్యే. దూడలు ఆయన వెతుకుతుంటే ఎందుకు కనిపించట్లేదు? ఎందుకు కనిపించట్లేదంటే అంభోజన్మజనిస్తదంతరగతో మాయార్భకస్యేషితు ద్రష్టుం మంజుమహిత్వమన్యదపి తద్వత్సానితో వత్సపాన్ నీత్వాన్యత్ర కురుద్వహాంతరదధాత్ ఖేవస్థితో యః పురా దృష్ట్వాఘాసురమోక్షణం ప్రభవతః ప్రాప్తం పరం విస్మయం. దూడలు ఎందుకు కనిపించట్లేదంటే బ్రహ్మగారు మాయం చేశాడు కాబట్టి కనిపించట్లేదు. అంభోజన్మజని తామర పువ్వులో పుట్టిన పరిశుద్ధమైన మనస్సున్న బ్రహ్మగారు తదంతరగత మాయార్భకస్యేషితు ద్రష్టుం మంజు మహిత్వమన్యదపి. ఆయన పరిశుద్ధమైన మనస్సుతోనే మాయం చేశాడు. ఎందుకంటే మాయారూపంలో మాయాబాలక వేషంలో శ్రీకృష్ణుడు వచ్చాడు కదా. వచ్చినవాడు ఇంకా ఎన్నెన్ని లీలలు చేస్తాడు, ఇలాంటి పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొని ఏం చూపిస్తాడు, ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొని ఏమని మనకి సందేశం ఇస్తాడు అని చూద్దాము. ఆయన మహాత్మ్యం ఏ ఏ రకంగా ఉంటుందో కూడా చూద్దాము. ఆయన సర్వేశ్వరుడే ఒక చిన్న పిల్లవాడుగా పుడితే, సర్వేశ్వరుడై ఉండి కూడా ఒక చిన్న పిల్లవాడు రూపాన్ని ధరిస్తే ఆయన ఏ విధంగా వ్యవహరిస్తాడు అనేది చూద్దాం అని తద్వత్సాన్ ఇతో వత్సపాన్ నీత్వాన్యత్ర కురుద్వః అంతరదధాత్. ఈ దూడల్ని మాయం చేశాడు. ఈ దూడల్ని మాయం చేయడంతో ఊరుకోలేదు ఆయన. శ్రీకృష్ణుడు వచ్చి దూడల్ని ఇక్కడ వెతుకుతున్నాడు కదా. ఎక్కడెక్కడ అబో అద్రి దరి కుంజ గహ్వరే శ్వాత్మవత్సకాన్ అని పర్వతాల్లో గుహల్లో అక్కడ ఇక్కడ రహస్య స్థానాల్లో చాటు ప్రదేశాల్లో అన్నిట్లోనూ వెతుకుతున్నాడు కదా. ఈయన వెతకడంలో మునిగి ఉండగా అక్కడ యమునా తీరంలో కూర్చుని అన్నాలు తింటున్న పిల్లల్ని కూడా మాయం చేశాడు ఆయన. వత్సాన్ దూడల్ని కాచే పిల్లల్ని ఇద్దరిని మాయం చేసేసాడు.
నీత్వాన్యత్ర ఆయన ఎక్కడో పెట్టాడు, ఎక్కడ పెట్టగలిగాడో అక్కడ పెట్టుకున్నాడు ఆయన. నీత్వాన్యత్ర కురుద్వహ ఓ పరీక్షిత్తు అంతరదధాత్ ఖేవస్థిత. అక్కడి నుంచి తను కూడా మాయమైపోయాడు. మాయమైపోయి ఆకాశంలో నుంచుని చూస్తూ ఉన్నాడు. నిజానికి ఈయన కూడా ఖేవస్థితోయః పురా, ఆకాశంలో నుంచుని చూస్తున్న వాళ్ళలో ఒకడై ఉన్నాడు. ఎప్పుడు? దృష్ట్వాఘాసుర మోక్షణం, అఘాసుర మోక్షణం జరిగినప్పుడు అఘాసురుడు కొండచిలువ రూపంలో వచ్చి అడ్డుకున్నప్పుడు ఆయన్ని మొత్తం శరీరం అంతా పెరిగి బ్రహ్మరంధ్రంలోంచి ప్రాణవాయువును బయటికి తీసుకెళ్ళినప్పుడు దేవతలందరూ జయ జయధ్వానాలు చేస్తుంటే ఆ జయ జయధ్వానాలు ఈయన బ్రహ్మలోకం దాకా వినిపించేసరికి ఏమైంది అని హడావిడిగా కిందకు వచ్చి చూశాడు కదా. చూసినప్పుడు ఆకాశంలో నుంచున్నాడు కదా. ఆ నుంచున్నవాడు ప్రభవతః ఈయన ఇంత చిన్న రూపాన్ని ధరించినా ఈయన యొక్క ప్రభావం ఏమీ తగ్గలేదు. ఈయన ప్రభావం ఏ రూపంలో ఉన్నా సరే తగ్గదు అని అనుకుని ప్రాప్తః పరం విస్మయం, చాలా ఆశ్చర్యాన్ని పొంది ఇంకా ఏమేం చేయగలడు, ఇంకా ఏమేమి మాయల్ని చేయగలడు, ఇంకా ఏమేమి మహాత్మ్యాల్ని చూపించగలడు అనే విషయాన్ని పరీక్షిద్దామని అనుకుని ఆయన ఈ పని చేశాడు. చేసింది బ్రహ్మగారు. పిల్లల్ని దూడల్ని రెండిటినీ మాయం చేసి కూర్చున్నాడు. అంభోజన్మజనిస్తదంతరగతో మాయార్భకస్యేషితు ద్రష్టుం మంజుమహిత్వమన్యదపి తద్వత్సానితో వత్సపాన్ నీత్వాన్యత్ర కురోద్వహాంతరదధాత్ ఖేవస్థితోయః పురా దృష్ట్వాఘాసురమోక్షణం ప్రభవతః ప్రాప్తం పరం విస్మయం. ప్రాప్తః పరం విస్మయం. అంభోజన్మజనిస్తదంతరగతో మాయార్భకస్యేషితు ద్రష్టుం మంజుమహిత్వమన్యదపి తద్వత్సానితో వత్సపాన్ నీత్వాన్యత్ర కురోద్వహాంతరదధాత్ ఖేవస్థితోయః పురా దృష్ట్వాఘాసురమోక్షణం ప్రభవతః ప్రాప్తః పరం విస్మయం అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. సరే, బ్రహ్మగారు మాయం చేశాడు. ఈయన వెతికాడు. వెతికినవాడు ఎంతసేపు వెతికాడు, తర్వాత ఏం చేశాడు? తతో వత్సాన్ అదృష్ట్వైత్య పులినేపి చ వత్సపాన్ ఉభావపి వనే కృష్ణో విచికాయ సమంతతః. తతో వత్సాన దృష్ట్వా, అడవిలో ఎంత వెతికినా దూడలు కనిపించట్లేదు. ఏత్యా తిరిగి వచ్చాడు. పులినేపిచ వత్సపాన్, తిరిగి వచ్చేసరికి తన చుట్టూ చక్కగా తామరాకుల్లాగా కూర్చున్న, తామర రేకుల్లా కూర్చున్న పిల్లలు ఎవరు లేరు. వాళ్ళని కూడా చూడలేకపోయాడు. వాళ్ళు కూడా కనిపించలేదు. దాంతో ఉభావపి వనే కృష్ణో విచికాయ సమంతతః. అదేమో ఇసుక తిన్నే కదా, ఇసుక తిన్నలో ఎక్కడా ఎవరు దాక్కోలేరు. కాబట్టి అక్కడ వెతకాల్సిందేమీ లేదు. ఈ పిల్లలు ఏమైనా తనను ఆడించడానికి ఏమైనా వెళ్ళారేమో, అక్కడ ఇక్కడ దాక్కున్నారేమో, అందరూ కుడబలుక్కున్నారేమో అనుకుని మొత్తం చెట్టుకి పుట్టకి వెళ్ళి వెతికాడు. మొత్తం అడవంతా గాలించాడు. తతో వత్సాన్ అదృష్ట్వైత్య పులినేపి చ వత్సపాన్ ఉభావపి వనే కృష్ణో విచికాయ సమంతతః. అదృష్ట్వాంతర్విపినే వత్సాన్ పాలాంశ్చ విశ్వవిత్ సర్వం విధికృతం కృష్ణ సహసావ జగామహ. ఎక్కడా కనిపించలేదు, ఎవరూ కనిపించలేదు. క్వాప్యదృష్ట్వాంతర్విపినే వత్సాన్ పాలాంశ్చ. ఎంత అడవిలో వెతికినా, ఏ మూల వెతికినా సరే దూడలు లేవు. దూడల్ని కాచే తన స్నేహితులు పిల్లలు లేరు. ఎవ్వరూ లేరు. ఎవరిని చూడలేదు. దాంతో ఒక్కసారి అప్పుడు తన సర్వజ్ఞత్వాన్ని బయటికి తీశాడు. విశ్వవిత్, ఏంటిది, ఏం జరిగింది అని తీశాడు. ఇంతవరకు మాయా మానుష శరీరం కాబట్టి మానుష శరీరంలో ఉన్నప్పుడు మానవుల్లాగా ప్రవర్తించాలి, వాళ్ళ శక్తి సామర్థ్యాల మీదకే నడుచుకోవాలి సాధ్యమైనంత వరకు అనే తీరులో వెళ్ళాడు కాబట్టి అది బయటికి తీయలేదు. దాన్ని ఒకసారి ఇప్పుడు బయటికి తీయాల్సి వచ్చింది. తీశాడు. తీస్తే సర్వం విధికృతం కృష్ణ సహసావ జగామహ. దాన్ని ఒకసారి ఓపెన్ చేస్తేనే ఈ బ్రహ్మగారు చేసిన మాయా అని తేలిపోయింది. బ్రహ్మగారే ఇటు దూడల్ని అటు పిల్లల్ని ఇద్దరినీ కూడా మాయం చేసి పెట్టాడు. ఇది బ్రహ్మగారి పనే అని వెంటనే మరుక్షణం తెలిసిపోయింది. క్వాప్యదృష్ట్వాంతర్విపినే వత్సాన్ పాలాంశ్చ విశ్వవిత్ సర్వం విధికృతం కృష్ణ సహసావ జగామహ. మరైతే ఈ సర్వజ్ఞత్వాన్ని మొదట్లోనే ఎందుకు తీసుకురాలేదు? మొదట్లోనే దూడలు కనిపించినప్పుడే, చేతిలో అన్నం ముద్ద పట్టుకుని తినాల్సినప్పుడే లేవకుండానే సర్వజ్ఞత్వంతో దివ్యదృష్టితో చూసేసి ఉండొచ్చు కదా. అంటే ఆయన ఇష్టం. ఆయన ఎప్పుడు దాన్ని వాడదలుచుకున్నాడో అప్పుడు వాడతాడు, ఎప్పుడు వాడదలుచుకోలేదో అప్పుడు వాడడు. ఆయన ఎప్పుడు వాడదలుచుకున్నాడు, ఎప్పుడు వాడలేదు, ఎందుకు వాడదలుచుకున్నాడు, ఎందుకు వాడలేదు అనే విషయాన్ని బాగా లోతుగా తవ్వుకోవడం కంటే తెలుసుకోవలసిన విషయం ఇంకోటి ఉంది.
తతః కృష్ణో ముదం కర్తుం తన్మాతృణాంచ కస్య చ ఉభయాయితమాత్మానం చక్రే విశ్వకృదీశ్వర. శ్రీకృష్ణుడు ఆలోచించాడు మధ్యలో నుంచుని, ఏం చేయాలి ఇప్పుడు? పిల్లలు కనిపించట్లేదు, దూడలు కనిపించట్లేదు. తన మానాన తాను హాయిగా గోకులానికి వెళ్ళి కూర్చోవటమా, లేకపోతే మరేదైనా చేయటమా? తన మానాన తాను గనక హాయిగా గోకులానికి వెళ్ళిపోతే తన తల్లి సంతోషిస్తుంది. మరి మిగతా తల్లుల మాట ఏంటి? మిగతా తల్లులు ఇటువైపు మిగతా యశోదతో పాటు ఉండే మిగతా మానవ తల్లులు ఉన్నారు. ఇది కాక దూడల తల్లులు, ఆవులు కూడా ఉన్నాయి. ఆ తల్లులన్నీ కూడా, ఆవులు కానీ వీళ్ళు అందరూ, తల్లులందరూ కూడా పిల్లలు రాకపోతే ఎంత దిగులు పడతారు. వాళ్ళలో ఎవ్వరు ఒక్కరు దిగులు పడ్డా సరే తనకి ఎంత బాధ. కాబట్టి వాళ్ళు దిగులు పడటానికి వీల్లేదు. మరి అయితే ఏం చేయాలి? బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, మరీ బెదిరించక్కర్లేదు కానీ ఆయన నెరిసిన గడ్డాన్ని పట్టుకుని, బాబు ఇచ్చేసేయి, పిల్లల్ని ఇచ్చేసేయి, అలాగే దూడల్ని ఇచ్చేసేయి, నేను తీసుకెళ్తాను, గోకులానికి తీసుకెళ్తాను అని చెప్తే బ్రహ్మగారు ఇచ్చేస్తారు. ఏమీ డౌట్ లేదు. బ్రహ్మగారితో ఏమి తగాదా కూడా రాదు. బ్రహ్మగారితో పోట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కనీసం మాట కూడా మేరదు. బతిమిలాడితే ఇచ్చేస్తాడు. కానీ బ్రహ్మగారు డిసప్పాయింట్ అవుతాడు. ఎందుకు డిసప్పాయింట్ అవుతాడు? ఎందుకు బాధపడతాడు ఆయన అంటే, మాహాత్మ్యం ఏంటి అని చూద్దాము అని కదా ఆయన చేశాడు. శ్రీకృష్ణుడి యొక్క మాహాత్మ్యాన్ని చూద్దాము అని చేశాడు. ఆయన యొక్క మంజు మహిత్వం, మంజులమైన మృదువైన, అంటే అందరికీ మంచి చేసే, అందరికీ సుఖాన్ని కోరే మాహాత్మ్యాన్ని చూద్దాము అని అనుకుని చూడగోరి బ్రహ్మగారి పని చేశాడు. మరి అలాంటిది అడిగి తీసేసుకొస్తే బ్రహ్మగారికి ఇంకా ఇదే ఉంటుంది, సంతోషమేముంటుంది. కాబట్టి ఇటు బ్రహ్మగారి సంతోషాన్ని కాపాడాలి, అలాగే ఏ తల్లి దిగులు పడకుండా కాపాడాలి. అందుకని తతః కృష్ణో మృదం కర్తుం తన్మాతృణాంచ కస్యచ, బ్రహ్మగారికి అలాగే తల్లులందరికీ కూడా సంతోషాన్ని ఇవ్వడం కోసం ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఏమని నిర్ణయం తీసుకున్నాడు? నేనే అన్నీ అయిపోతే సరిపోయే, నేనే దూడలైపోతే, నేనే ఈ దూడల్ని కాచే పిల్లలు నా స్నేహితులు వాళ్ళ రూపంలోకి మారిపోతే సరిపోతుంది. ఉభయాయితం ఆత్మానం, రెండు వైపులా తానే దూడలుగాను తానే దూడల్ని కాచే పిల్లలుగాను మార్చేసుకుంటే సరిపోతుంది అని అనుకున్నాడు. మార్చేసుకున్నాడు. చక్రే అనుకున్నదే తడువు వెంటనే చేసేశాడు. అలా చేయగలిగాడా? చేయగలిగాడు. విశ్వకృదీశ్వర, ఆయన ఈశ్వరుడు. ఈ విశ్వాన్ని మొత్తాన్ని సృష్టి చేసేవాడు. సృష్టి చేయటం అంటే ఏదో కుమ్మరి కూర్చుని కుండని సృష్టి చేసినట్టు, మట్టి తీసుకుని సృష్టి చేసినట్టు చేసేవాడు కాదు. తానే విశ్వాత్మకంగా మారేవాడు. తానే విశ్వంలో ఉండేటువంటి ఆయా పదార్థాల రూపంలో మారేటువంటి వాడు. అభిన్న నిమిత్తోపాదానం అని వేదాంతాలన్నీ, ఉపనిషత్తులన్నీ మొత్తుకునేటువంటి కారణం, మొత్తుకుని చెప్పేటువంటి కారణం. విశ్వకృత్ ఈశ్వర, ఈ విశ్వంలో ఉండే సమస్త పదార్థాలని తన రూపంగా లేదా తానే అయి తానే మార్పుని చెందకుండా తయారు చేసి చూపించేటువంటి వాడు ఆయన. అంతటి సమర్థుడు, అంతటి ఈశ్వర, విశ్వకృత ఈశ్వర. కాబట్టి ఈ ఉభయాయితం అనే విషయంలో ఆయనకి లెక్కే లేదు. తతః కృష్ణో ముదం కర్తుం తన్మాతృణాంచ కస్య చ ఉభయాయితం ఆత్మానం చక్రే విశ్వకృతీశ్వర. ఏముంది? దూడల రూపంలోనూ దూడల్ని కాచే వాళ్ళ రూపంలోనూ మారిపోయాడు అని అనుకోవడానికి వీల్లేదు. చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇందులోనూ. యావద్వత్సపవత్సకాల్పక వపుర్యావత్ కరాంఘ్రియాదికం యావద్యష్టి విషాణ వేణుదలశక్యావద్విభూషాంబరం యావచ్ఛీల గుణాభిధాకృతివయో యావద్విహారాదికం సర్వం విష్ణుమయం గిరోంగ అంగవదజ సర్వస్వరూపో బభౌ. యావద్వత్సప, అక్కడ తనతో పాటు ఎంతమంది పిల్లలున్నారో, అంటే దూడల్ని కాచే పిల్లలున్నారో వాళ్ళందరి రూపంలోనూ తానే అయిపోయాడు. వత్సకాల్పక, యావద్వత్సకాల్పక, మొత్తం ఎన్ని దూడలున్నాయో అన్ని దూడల రూపంలో తానే మారిపోయాడు. యావద్వత్సప వత్సకాల్పక వపుహు, అన్ని శరీరాల్ని తానే ధరించాడు. అన్ని శరీరాలని ధరించడం చిన్న విషయమేం కాదు. యావత్ కరాంఘ్రియాదికం, ఒకటి కాలు ఓ రకంగా ఉంటుంది, ఇంకోటి చేతులు ఇంకో రకంగా ఉంటాయి. అన్ని కాళ్ళు చేతులు ఒకే రకంగా ఉన్నాయి. చిన్న చిన్న చిన్న
మార్పులతో ఉంటాయి. ఒకటి నల్లగా ఉంటుంది, ఒకటి తెల్లగా ఉంటుంది, ఒకటి పెద్దదిగా ఉంటుంది, ఒకటి చిన్నదిగా ఉంటుంది, ఒకటి కురచగా ఉంటుంది, ఒకటి పొడుగ్గా ఉంటుంది, ఒకటి సన్నగా ఉంటుంది, ఏవో రకరకాలుగా ఉంటాయి. యావత్ కరాంఘ్రియాధికం, అన్ని రకాల చేతులు కాళ్ళు అన్నీగా తానే మారాడు. చిన్న మార్పును కూడా విడిచిపెట్టలేదు. యావద్ యష్టి విషాణ వేణు దళ షిగ్ యావద్ విభూషాంబరం. వాళ్ళు ఈ దూడల్ని కాచే పిల్లలు కొమ్ముల్ని పట్టుకుంటారని అనుకున్నాం కదా, ఆవు కొమ్ముల్ని ఊదటానికి శబ్దాలు చేయడానికి పట్టుకుంటారనుకున్నాం కదా. అన్ని కొమ్ముల రూపంలోనూ ఈయనే మారాడు. వాళ్ళు పట్టుకునే కర్రల రూపంలోనూ ఈయనే మారాడు. యష్టి విషాణ వేణు దళ. వేణు అంటే వాళ్ళు వాయించేటువంటి పిల్లన గురోవి, ఆ రూపంలోనూ తానే మారాడు. దళ వాళ్ళు కంజీరా లాంటి పదార్థాలను కొన్నిటిని వాయిస్తారు, వాటిని ఆ వాద్యాల రూపంలోనూ తానే మారాడు. లేదా వేణుదల అంటే వేణువుల రూపంలో తానే మారాడు. షిక్ వాళ్ళు తెచ్చుకున్న చద్ది మూటలు ఉన్నాయి కదా, ఆ చద్ది మూటల రూపంలో కూడా తానే మారాడు. యావద్ విభూషాంబరం. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన బట్టలు కట్టుకొస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆభరణాలను వేసుకొస్తారు. ఒక రకంగాను మనం ముందే చెప్పుకున్నట్లుగా కొంతమంది గాదు పూసలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది మణిహారాలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది బంగారాలు అవి దిగేసుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా రకాలు ఉన్నారు. అన్ని రూపాల్లోనూ తానే మారాడు. ఎవరు ఏ ఆభరణం వేసుకుంటారో చూసి ఆ ఆభరణ రూపంలో తానే మారాడు. ఆ వ్యక్తి రూపంలో, ఆ వ్యక్తి కట్టుకునే బట్టల రూపంలో, ఆ వ్యక్తి వేసుకునే ఆభరణాల రూపంలో, ఆ వ్యక్తి పట్టుకునేటువంటి కర్ర వేణువు అన్ని రూపాల్లోకి తానే మారాడు. యావచ్చీల గుణాభిధాకృతి వయః. దీనికంటే కష్టమైంది ఏంటంటే ఒక్కొక్కడిది ఒక్కొక్క రకమైన స్వభావం, శీల, ఒక్కొక్కడిది ఒక్కొక్క రకమైన గుణం, ఒక్కొక్కడిది ఒక్కొక్క పేరు, ఒక్కొక్కడిది ఒక్కొక్క రకమైన ఆకారం. శీల గుణ అభిధ ఆకృతి, ఒక్కొక్కరిది ఒక్కొక్క వయస్సు. ఈ అన్ని రూపాల్లోనూ తానే మారిపోయాడు. ఎవరి స్వభావం ఏంటో చూసుకుని ఏ వ్యక్తి రూపంలో తాను మారాడో ఆ వ్యక్తి రూపంలో ఉండేటువంటి స్వభావం కింద కూడా తానే మారాడు. గుణాల కింద అభిధ పేరు ఆకృతి వయస్సు అన్నీ సవ్యంగా ఉండేటట్లు చూశాడు. యావద్విహారాధికం. ఒక్కొక్కళ్ళ బాడీ లాంగ్వేజ్ ఒక రకంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు నడవటం, ఒక్కొక్కళ్ళు ఆడుకోవటం, ఒక్కొక్కళ్ళు గెంతటం ఒక్కో రకంగా ఉంటుంది. అన్ని రకాల్లోనూ అన్ని క్రియారూపంలోనూ తానే మారాడు. యావద్విహారాధికం. ఒక శాస్త్రీయమైన భక్తికలో చెప్పుకోవాలి అని అంటే క్రియాకారకాలని మొత్తాన్ని రంగరించి తాను మారాడు. ఒక క్రియ, ఆ క్రియ తాలూకు మూల కారకం, ఆ క్రియని పుట్టించేటువంటి మిగతా కారక సముదాయం, వీటన్నిటి రూపంలోనూ తానే మారాడు. ఒక వ్యక్తి అనుకుంటే కర్త, ఆ కర్త చేసేటువంటి క్రియలు, ఆ క్రియలకి సాధనాలుగా ఉండేటువంటి మిగతా కారకాలు, వీటన్నిటి రూపంలోనూ క్రియాకారక రూపంలో ఈయనే మారాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వం విష్ణుమయం గిరోంగవత్, సర్వం విష్ణుమయం జగత్ అనే వాక్యం ఉంది కదా. ఆ సర్వం విష్ణుమయం జగత్ అనే వాక్యానికి గనక ఒక రూపాన్ని, ఒక శరీరాన్ని, ఒక మూర్తినిస్తే ఆ మూర్తి ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. సర్వం విష్ణుమయం జగత్. అక్కడ ఉండే ప్రతి పిల్లవాడు శ్రీమన్ మహావిష్ణువే. ఇప్పుడు అక్కడ ఉండే ప్రతి పిల్లవాడు కట్టుకున్న బట్ట, అతని చేతిలో ఉండే మురళి, ఆవు కొమ్ము, అతని చేతిలో ఉండే చద్దిమూట, అతని గుణము, అతని క్రియ, అతని విహారము, అతని ఆహార్యము, అతని యొక్క వయసు అన్నీ కూడా శ్రీమన్ మహావిష్ణువు యొక్క రూపంలోనే ఉండేటట్లు తయారయ్యాడు. సర్వం విష్ణుమయం గిరః అంగవత్. విశేషం ఏంటంటే అజహ, ఈయనక జన్మ లేదు. జన్మ లేకపోయినా సరే జన్మ ఉన్న మానవుల రూపంలో ఈయన మారాడు. సర్వస్వరూపో బభౌ. అందరి రూపాల్లోనూ అందరి రూపాలతోనూ తానే ప్రకాశించాడు. యావద్వత్సప వత్సకాల్పక వపురు యావత్ కరాంఘ్రియాధికం యావద్యష్టి విషాణ వేణుదల సిగ్ యావద్ విభూషాంబరం యావచ్చీల గుణాభిధాకృతివయో యావద్విహారాధికం సర్వం విష్ణుమయం గిరోంగవపదవత్ అజస్ సర్వస్వరూపో బభౌ. ఇలాంటి మాయ ఏమన్నా చేస్తాడా లేదా అనే బ్రహ్మగారు ఎదురు చూశారు. చక్కగా చేసి పెట్టాడు. ఇది ఒక మాయే. ఏ రకమైన మాయ అంటే ఏ మాయతోనైతే ఈయన ఈ వ్యక్తుల్ని, ఈ వ్యక్తుల తాలూకు పదార్థాలని సృష్టి చేశాడో ఇంతకుముందు, అదే మాయతో ఈయన మళ్ళీ ఆ పదార్థాల రూపంలో మరొకసారి అభివ్యక్తమయ్యాడు.
వాళ్ళు పుట్టినప్పుడు ఈయన యొక్క మాయతోనే లేదా ఈయన యొక్క శక్తితోనే ఈయన యొక్క ఈశ్వర శక్తితోనే కదా వాళ్ళందరూ పుట్టారు. అదే వ్యక్తుల రూపంలో ఈయన స్వశక్తితో మళ్ళీ ఇంకొకసారి తయారయ్యాడు. అంటే ఒకే వ్యక్తులు 2 సార్లు వచ్చినట్లయింది, ఒకే రకమైన శరీరాలు 2 సార్లు వచ్చినట్లయింది. స్వయమాత్మాత్మగోవత్సాన్ ప్రతివారి ఆత్మవత్సపై క్రీడన్నాత్మ విహారైశ్చ సర్వాత్మ ప్రావిశద్వ్రజం. ఈ రూపాలలో ఉండి ఏం చేశాడు అంటే రోజువారీ ఏం జరుగుతుందో జరగనిచ్చాడు. స్వయమాత్మ ఆత్మ గోవత్సాన్, తనే ఒక్కడే, ఒకే ఆత్మ, ఒకే పరమాత్మ నానా రూపాలను ధరించాడు. అందులో కొంతమంది గొడ్లు కాచేవాళ్ళు, కొన్నేమో దూడలు. తన గొడ్లు కాచే రూపాలతో ఆ దూడల్ని అదిలిస్తూ వాటికి మేత పెట్టించాడు. ప్రతివార్య ఆత్మవత్సపై, వాటిని ఇంకా చాలు సాయంకాలం అయిపోయింది బయలుదేరండి అని తానే అదిలించారు అనేది బయటికి కనిపిస్తోంది. పిల్లలందరూ తమ దూడల్ని ఇంటికి వెళ్ళటానికి వీలుగా అదిలించారు అని అనిపిస్తోంది. లోపల మాత్రం ఒకే ఆత్మ బహురూపాలను ధరించి తన రూపాల్లోనే ఉండేటువంటి ఆయా దూడల్ని అదిలించి ఇంటికి వెళ్ళేటట్టు చేశాడు. క్రీడన్, ఒకే ఆత్మ అన్ని రూపాల్లోనూ ఆటలాడాడు. ఎవరు ఏమేమి ఆటలాడతారో, ఎవరు ఏ రకంగా ఆడతారో, ఎవరెవరు ఎప్పుడెప్పుడు మూడీగా ఉంటారో, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఉత్సాహంగా ఉంటారో అదే విధంగా నడిపాడు. ఎక్కడా సందేహమే రాలేదు, ఎవ్వరికీ సందేహం రాకూడదు అలా నడిపాడు. ఆత్మ విహారైశ్చ, ప్రతి ఆటని ప్రతి క్రియని తూచా తప్పకుండా చేశాడు. సర్వాత్మ, ఆయన సర్వాత్మకుడు కాబట్టి ఇంతకు ముందు కూడా అలాగే నడుచుకున్నాడు. ఇంతకు ముందు అలా నడుచుకున్నాడు అని చెప్తే ఎవరు నమ్మరు. ఇప్పుడైతే నడుచుకున్నాడు అంటే నమ్మేట్లుగా ఉంది, ఎందుకంటే అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంతకు ముందుండే సార్వాత్మ్యాన్నే ఇప్పుడు కూడా మరొకసారి ప్రదర్శిస్తూ స ఏకధా భవతి, ద్విధా భవతి, త్రిధా, పంచధా అని ఉపనిషద్వాక్యం చెప్పినట్లుగా తాను ఒకడే అయి ఉన్నా సరే రకరకాల రూపాలను ధరించి సర్వాత్మకుడై ప్రావిశద్వ్రజం, ఇంటికి బయలుదేరాడు, ఇంటికి వెళ్ళాడు, ఇళ్ళకి వెళ్ళాడు. స్వయమాత్మాత్మగోవత్సాన్ ప్రతివార్యాత్మవత్సపై క్రీడన్ ఆత్మ విహారైశ్చ సర్వాత్మ ప్రావిశద్వ్రజం. తత్తద్వత్సాన్ పృథక్ నీత్వా తత్తద్గోష్ఠే నివేశ్య సహ తత్వదాత్మా భవద్రాజం తత్తత్సద్మ ప్రవిష్టవాన్. తత్తద్వత్సాన్ పృథక్ నీత్వా, ఏ దూడగాచే పిల్లవాడి రూపంలో ఉన్నాడో ఆ పిల్లవాడి రూపంలో ఉన్న ఆ పరమాత్మ తాను కాచే దూడల్ని విడిగా తీసేసుకున్నాడు. తత్తద్వత్సాన్ పృథక్ నీత్వా, ఆ దూడల్ని తన రూపంలో ఉండే దూడల్నే ప్రత్యేకించి ఆ దూడలు నివాసం ఉండేటువంటి తత్తద్గోష్ఠే నివేశ్య, ఆయా గోశాలల్లోకి మళ్ళీ ప్రవేశపెట్టి తత్తదాత్మా భవద్రాజన్, ఆ పిల్లవాడి రూపంలో ఉండి తత్తత్సద్మ ప్రవిష్టవాన్, ఆ పిల్లవాడు ఉండవలసిన ఇంటికే వెళ్ళాడు. ఏ పిల్లవాడి రూపంలో ఉన్నాడో ఆ పిల్లవాడి రూపంలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాడు. చిన్న తేడా కూడా రానివ్వకుండా అలాగే ఆ ఇంటికే వెళ్ళాడు. ఎక్కడ స్క్రిప్ట్లో చిన్నపాటి కన్ఫ్యూషన్ కూడా లేదు, అన్నీ మామూలుగా సాగిపోతున్నాయి. ఎవ్వరికీ అనుమానం రావడానికి వెళ్ళలేదు. బ్రహ్మగారు చోద్యం చూసినట్టు చూస్తూ కూర్చోవలసిందే తప్ప చిన్న తేడా కూడా రావడానికి వీల్లేదన్నట్టు చేశాడు. తత్తద్వత్సాన్ పృథక్ నీత్వా తత్తద్గోష్ఠే నివేశ్య సహ తత్తదాత్మా భవద్రాజం తత్తత్సద్మ ప్రవిష్టవాన్. మరి ఇంతకుముందు పిల్లలు వేరుగా ఉన్నారు, ఇప్పుడు పిల్లలు ఒక చిన్న మార్పును పొంది ఉన్నారు. చిన్న మార్పు ఏదో ఉంది. ఆ మార్పుని తల్లులైనా పసిగట్టాలి, లేకపోతే ఆవులైనా పసిగట్టాలి. ఆవులు తమ దూడల్ని తప్ప వేరే దూడల్ని దగ్గరికి రానివ్వవు, తొందరపడి పాలు తాగనివ్వవు. దూడలు కూడా తమ తల్లుల దగ్గరికే వెళతాయి. ఆవులు కూడా తమ దూడలనే జాగ్రత్తగా చూస్తాయి. మిగతా దూడల్ని ఏమీ పాడు చేయవు, మిగతా దూడల్ని తన్ని తగలేసి అలా ఏమేం చేయవు. మిగతా దూడల్ని ఏమీ చేయకపోయినా సరే తమ దూడల్నే మాత్రమే దగ్గరికి తెచ్చుకుంటాయి. మరి అవేనా కనిపెట్టాయా అంటే పై శ్లోకంలో దానికి సమాధానం చెప్తున్నారు. కానీ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఈ రోజుకి ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికీ వీడియో రిలీజ్ అవుతుందో కూడా చెప్పడం కష్టంగా ఉంది. అందువల్ల
ఇక్కడికి ఆపుకుందాము. తాత్పర్యం కూడా ఏంటి, ఆయన ఎందుకు మొదలుపెట్టి చెప్పారు అనే విషయాన్ని మనం యథాప్రకారం చెప్పుకుందాము. పారాయణ సమయంలో దీన్ని ప్రధానంగా చర్చించుకుందాము. గత అధ్యాయాన్ని కలిపి కదా పారాయణం చేయాలి. అలా పారాయణం చేయాల్సి వచ్చినప్పుడు గత అధ్యాయంలో ఏం విషయం ప్రధానంగా చెప్పారు, ఈ అధ్యాయంలో ఏ విషయాన్ని ప్రధానంగా చెప్పారు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుని అప్పుడు చూసుకుందాము. ఇప్పటికైతే ఆపుకోవడానికి వీలుగా క్షమాప్రార్థనాదులను చెప్పి కార్యక్రమాన్ని ఆపుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థన. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.